హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. ఏది డబ్బుల మీద కాదు, ఇంట్రెస్ట్ వీడియోస్ పైన ఉండాలి. వీడియోస్ పైన ఇంట్రెస్ట్ పెట్టి వీడియోస్ చేయండి. వీడియోస్ బాగుంటే వైరల్ అవుతాయి. వైరల్ అయితే మనకు డబ్బులు అనేటివి వస్తాయి. యూట్యూబ్లో అయితే రెండు అయితే ఉంటాయి, రెండు డేంజర్. ఒకటి కమ్యూనిటీ గైడ్లైన్స్, రెండోది వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్. వేరే వాళ్ళ వీడియోస్ పెట్టినప్పుడు ఈ కాపీరైట్ స్ట్రైక్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ స్ట్రైక్స్ అయితే పడతాయి అన్నమాట. స్ట్రైక్స్ అనేవి 3 ఉంటాయి. 3 పడ్డప్పుడు మన ఛానల్ అనేది టర్మినేట్ అయితే అయిపోతుంది అన్నమాట. దీన్ని గుర్తుంచుకోవాలి మీరు ఈ విషయాన్ని. మీ ఛానల్లో అయితే వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు. ఒక నెల వరకు ఒక 20 వీడియోస్ అయితే చేసిరు అనుకుందాం. చేసినప్పుడు వీడియోస్కి వ్యూస్ అయితే రావు, మొత్తానికి వ్యూస్ రావు. ఎంత లేదన్నా ఒక 100 లేకుంటే 50 ఇంతే వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట. మీకు ఇలా వచ్చినప్పుడు మీ ఆలోచన ఏంటంటే నెల వరకు మీ ఆలోచన మారిపోయి వేరే వాళ్ళ వీడియోస్ పైన దృష్టి అయితే పడుతుంది. వేరే వాళ్ళ వీడియోస్ పైన దృష్టి పడ్డప్పుడు మీరు అనుకుంటారు వాళ్ళ వీడియో పెట్టగానే 30 నిమిషాలలో వీడియోస్కి అయితే 50,000 లక్షలలో ఇలా వ్యూస్ అయితే వస్తున్నాయి, మాకెందుకు రావడం లేదని మీకు ఆలోచన అయితే వస్తుంది. అలా ఆలోచన వచ్చి మీరు ఏం చేస్తారంటే వాళ్ళకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వీడియోస్కు వ్యూస్ వస్తున్నాయని మీరు ఆలోచించి మేము కూడా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలని మీరేం చేస్తారంటే వేరే వాళ్ళ వీడియోస్ని తీసుకొచ్చి మీ ఛానల్ అయితే పెడతారు. అలా ఎడిటింగ్ చేసి పెడతారు అన్నట్టు. అది కూడా కాపీరైట్ రాకుండా మీరు నేను చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని కాపీరైట్ స్ట్రైక్ పడుతుందని వేరే వాళ్ళ వీడియో పెడితే మీరేం చేస్తారంటే వేరే వాళ్ళ వీడియోస్ని ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పెడతారు. అర్థమవుతుంది కదా? అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ వీడియోకి వ్యూస్ వస్తాయి. వాళ్ళ వీడియోస్కి వేరే వాళ్ళ వీడియోస్ మీ ఛానల్ పెట్టినప్పుడు వ్యూస్ అయితే వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, మీకు వాచ్ టైం కూడా వస్తుంది. మీ ఛానల్ ఆటోమేటిక్గా మీరు ఆలోచిస్తారు. ఎట్లా అంటే వ్యూస్ వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఒక 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు అనుకుందాం. ఒక 50,000 50,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అనుకుందాం మీ ఛానల్లోకి. అలాగే వాచ్ టైం కూడా కంప్లీట్ అయింది అనుకుందాం. మీ ఆలోచన ఏంటంటే అప్పుడు ఒక ఆలోచన వస్తుంది, ఇలాగే మనం మోనిటైజేషన్కి అప్లై చేస్తే మనకు డబ్బులు అనేటివి కూడా వస్తాయి కాదా అని ఆలోచిస్తారు. వస్తే ఒకవేళ సక్సెస్ అవుతుంది కావచ్చు అనుకుంటారు మీరు. అలా ఆలోచించి మీరు ఏం చేస్తారంటే మోనిటైజేషన్కి అప్లై చేస్తారు. అప్లై చేయగానే మీ కంటెంట్ రీయూజ్ కంటెంట్ అని మీకు మోనిటైజేషన్ కాదని మీకు మెయిల్ అయితే వస్తుంది, ఫెయిల్ అని. అలా వచ్చినప్పుడు మీరు అనుకుంటారు అప్పుడు అరే మన ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసి మన వీడియోస్ పెట్టి అప్పుడు మనం అప్లై చేస్తే బాగుండు మోనిటైజేషన్కు, అప్పుడు మనకు డబ్బులు వచ్చేటి అని మీరు ఆలోచిస్తారు. అటు చేసి మీ ఆలోచన మొత్తం మళ్ళీ డబ్బు పైకే వెళ్తుంది, డబ్బు పైన ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. అట్లా లాస్ట్ వరకు అట్లా అవుతుంది అన్నమాట. అట్లా అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అయితే ఎలాగో ఒక 50,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కదా అని మీరు ఏం చేస్తారంటే ఉన్న వీడియోస్ అయితే ఉంటాయి కదా వేరే వాళ్ళ వీడియోస్ రీయూజ్ కంటెంట్ అనేది వచ్చింది కదా, వేరే వాళ్ళ వీడియోస్ మనం పెడుతున్నా అని మెసేజ్ అయితే వచ్చింది కదా, ఆ వీడియోస్ అన్నిటిని మీరు డిలీట్ చేస్తారు. డిలీట్ చేస్తే అక్కడ ఉన్న వాచ్ టైం మొత్తం పడిపోతుంది. ఓన్లీ సబ్స్క్రైబర్స్ ఒక్కటే ఉంటారు మీకు అక్కడ. ఓన్లీ 50,000 సబ్స్క్రైబర్సే ఉంటారు. సపోజ్ చెప్తున్నాను అన్నమాట, 50,000 కావచ్చు ఎక్కువనే కావచ్చు, కానీ అయితే 50,000 సబ్స్క్రైబర్సే ఉంటారు అక్కడ. అయితే నేను చెప్పేది అర్థమవుతుంది కదా. 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎలాగో వాచ్ టైం అయితే పోయింది, ఇప్పటి నుంచి మన సొంత వీడియోస్ పెట్టగానే 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వీళ్ళు చూస్తే ఆటోమేటిక్గా మనకు వ్యూస్ వస్తాయి, దాంతోపాటు వాచ్ టైం కూడా పెరుగుద్ది. మళ్ళీ మనం మోనిటైజేషన్కి అప్లై చేస్తే సక్సెస్ అవుతుందని మీరు ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు మీరేం చేస్తారంటే 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఎలాగ ఉన్నారు, ఇప్పుడు వాచ్ టైం అంతా పడిపోయింది, మళ్ళీ మనం సొంత వీడియోస్ అయితే చేద్దాం. మన సొంత కంటెంట్ చేసి యూట్యూబ్లో పెడితే 50,000 సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ని చూస్తారు. చూసిన తర్వాత వాచ్ టైం అలాగే పెరుగుద్ది, ఎలాగో మీకు 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, నాకు ఎలాగో 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను మళ్ళీ సొంత వీడియోస్ అయితే యూట్యూబ్లో అయితే పెడతాను, అప్పుడు వ్యూస్ అయితే వస్తాయి, వాచ్ టైం అయితే వస్తుంది కదా, అప్పుడు మోనిటైజేషన్కి అప్లై చేసుకుంటే మనకు డబ్బులు అయితే వస్తాయి కానీ ఆలోచిస్తారు. అప్పుడు మీరు వీడియోస్ అయితే పెడతారు. మీరు ఒక 2-3 వీడియోస్ పెట్టగానే మీకు అర్థమవుతుంది ఏంటంటే నా వీడియోస్కు వ్యూస్ అయితే రావడం లేదు. ఎందుకు రావడం లేదు, నాకు ఎలాగో 50,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కదా, ఒక 10,000 వ్యూస్ అయినా వస్తే బాగుండు, ఎందుకు రావడం లేదు అని అప్పుడే అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే అప్పుడు ఆ 50,000 సబ్స్క్రైబర్స్ నా వీడియోస్కు కనెక్ట్ అయ్యి రాలేదు, నా ఫేస్ చూసి రాలేదు.
50,000 సబ్స్క్రైబర్స్. వేరే వాళ్ళ వీడియోస్ని చూసి వేరే వాళ్ళ కంటెంట్కి కనెక్ట్ అయ్యి వచ్చారు, అంతేగాని నా వీడియోస్కి కనెక్ట్ అయ్యి అయితే రాలేదు వీళ్ళు. అందుకే వాళ్ళు నా వీడియోస్ చూడడం లేదు అని అప్పుడు మీకు అర్థమై అప్పటి నుంచి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. అర్థమవుతుంది కదా? అప్పటి నుంచి మీరు చాలా కష్టపడి మళ్ళీ మీరు సొంతంగా మీరు సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చుకున్నప్పుడు మీ ఫేస్కు మీ వీడియో కంటెంట్కు వాళ్ళు కనెక్ట్ అయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అప్పుడు మీ వీడియోస్ యూట్యూబ్లో పెట్టగానే చాలామంది చూస్తారనమాట. ఇదంతా ఎందుకు చెప్పిందంటే ఇంత టైం వేస్ట్ కావద్దు. ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తం జరిగేసరికి మీకు ఒక 1 year పట్టుద్ది. ఒక 1 year వేస్ట్ అయిపోతుంది. ఆ 1 year లోపు మీ సొంత వీడియోస్ పెట్టిరనుకో మీరు ఎలాగో వైరల్ అయితే అయిపోతారు. ఒకటే మన ఛానల్ నేమ్ వచ్చేసి ఏంటంటే మీకు నచ్చిన పేరు పెట్టేస్తారు. ఏదో ఒక పేరు మీకు నచ్చిన పేరు పెట్టడం ద్వారా మన వీడియోస్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన ఛానల్ అక్కడ కనబడదు, మన ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా అక్కడ డిస్ప్లే పైన కనబడాయి అన్నమాట వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు. అందుకని మనం ఏంటంటే నా సజెషన్ ఏంటంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఎలాంటివో ఆ వీడియోస్కి సంబంధించి మన ఛానల్లో ఉన్న కంటెంట్కి సంబంధించే మన ఛానల్కు పేరు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు డైరెక్ట్ అక్కడ మన ఛానల్ కనబడుతుంది, మన ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా కనబడతాయి. వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైందో కాలేదో కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ నుంచి మీరు నన్ను అడగచ్చు. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ.